తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం. ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 years, డైమండ్ జూబ్లీ ఇయర్. ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్, దీంట్లో వచ్చి August 14th డైమండ్ జూబ్లీ పిక్చర్ వస్తుంది. ఇది లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి ఇలాగ రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్నీ హిట్, అలాగా లోకేష్ కనకరాజ్ పిక్చర్ తీసిన అన్నీ సూపర్ హిట్. ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను. దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ కాస్టింగ్. సత్యరాజ్, చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను. నేను శృతి హాసన్ వాళ్ళతో, దాని తర్వాత ఉపేంద్ర, కన్నడ సూపర్ స్టార్, ఎలాంటి ఆర్టిస్ట్ అని మీకు తెలుసు, ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యామియో చేస్తున్నారు. దాని తర్వాత షౌబిన్ అని ఒక దయాళ్ అని ఒక విలన్ క్యారెక్టర్ అయింది. ఇంకోటి దోహా అని అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో స్పెషల్ అపీరెన్స్, ఆయన కెరియర్లోనే ఒక స్పెషల్ అపీరెన్స్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైం అమీర్ ఖాన్. దాని తర్వాత ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విలన్గా చేస్తున్నారు. దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక 17 days ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి కంటిన్యూస్గా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది. నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను, నా మైస్లో మర్చిపోను. మీతో మాట్లాడింది, మీ సలహాలు, మీ ఆ నాలెడ్జ్ అంతా. యు ఆర్ ఎ జెంట్లమన్ సార్, యు ఆర్ ఎ జెంట్లమన్, నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ జెంట్లమన్. అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. యాజ్ ఏ విలన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది. ఫెంటాస్టిక్, అదురు కొట్టేశాడు నాగార్జున గారు. డెఫినెట్గా ఫ్యాన్స్ వాళ్ళతో చూస్తే అది సూపర్.